హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. ఇగో ఇది నాయనమ్మకు కరెంట్ వస్తలేదు. కరెంట్ లూజ్ కనెక్షన్ ఉంది. ఒకసారి అది ఇది కదిలి నాయనమ్మ, ఇది కదిలి అక్కడి నుంచి వెళ్ళి రాళ్ళు పట్టుకో. అగో కరెంట్ లూజ్ కనెక్షన్ ఉంది, వస్తలేదు. మనకు ప్రాబ్లం అనేది అక్కడే ఉన్నది. ఒకసారి కదిలి నాయనమ్మ, మళ్ళా కదిలి మళ్ళా రాళ్ళు పట్టుకో. కిందికి వెళ్ళాడు, కిందికి ఇట్టాను. అగో వస్తుంది పోతుంది. కరెంటు ప్రాబ్లం ఉంది పైన మెయిన్ లైట్ దగ్గర. ఈరోజు మళ్ళీ రాత్రి పడుకోనికి ఇబ్బంది అవుతుంది నాన్నమ్మకు. చూడండి చీకటి ఉంది. ఇప్పుడు ఎట్లయినా మనం కరెంటు చూసి సెట్ చేయాలి. సెట్ చేసి మనం ఓకే. చూడండి ఇగో నాయనమ్మ కూడా చేస్తుంది. ఒకసారి మళ్ళీ కదిలి ఆడ వస్తుందా చూద్దాం. చూడండి ఇగో నాయనమ్మకి ఎంత ఇబ్బంది ఉంది అనేది. చూడండి ఇగో నాయనమ్మకి ఇప్పుడు కరెంట్ వచ్చింది. కరెంట్ వచ్చిన వల్ల ఇప్పుడు కొంచెం మొత్తం ఇల్లంతా వెళ్తురుంది. తను నాయనమ్మ ఇప్పుడు కరెంట్ వచ్చింది, సంతోషమేనా? ఇంతసేపు కరెంట్ రాలే కదా, ఏమైంది? కాసేపు కత్తితో తీసురా, కాసేపు గుంజ కాసేపు మళ్ళీ నిలబడ్డారు. మళ్ళీ వచ్చింది, కూర్చుని లేదు, ఇక చేతగా లేదు. రాత్రి పొద్దుగాల విన్నాను, సాడ విన్నా. కూర లేదు, గిద్ద పిండి కూర ఉందని గిద్దెన్నా. ఇప్పుడు అన్నం మళ్ళీ వండుకుంటావా? అదే తింటే చాలు. ఇదే చాలా అదేనే కాదు తిన్నా అంతే. మీకు అన్నం ఉన్నది, కూర ఉన్నదంట. కరెంట్ కూడా వచ్చింది, కరెంట్ కూడా ఫిట్ చేసినాం. మొత్తం కరెంట్ వచ్చే విధంగా చూస్తున్నాం. నీకు ఎప్పుడైనా కరెంట్ రాకపోయినా ఏది రాకపోయినా నన్ను విలువ, నేను వస్తా, నేను చేస్తా. ఓకేనా? సరే నాయమ్మ. సరే. ఇప్పుడైతే సంతోషమేగా, కరెంట్ వచ్చిందిగా. మంచిగా పాపం కాదు కొడుకు ఒక పని చేసిపోతే దాక్కుని మొన్న కదిలిచ్చి పెడితిగా ఉన్నదిగా, ఉన్నది కదా. ఇప్పుడు వస్తుంది పోతుంది, ఇక ఇప్పుడు పోదిగా. ఇక అది బరువు పెట్టావా, అది ఇటు జరపాలి. తమ్ముతుంది జరుపుదాం ఒకరోజు, అది కూడా చేద్దాం. సరే సరే. ఆమె ఎల్లున్నావే వచ్చి నువ్వు కాదా? నేను కానీ నిన్ను అంటున్నా. ఇల్లు ఎవరు ఉన్నారు మరి? నిన్నే అంటున్నా. మంచిలు కాబెట్టుకుంటా, నీళ్ళు కాబెట్టుకొని తాగు చలికాలం. మళ్ళీ మళ్ళా ఆ వాటర్ కు దమ్ వస్తుంది. మళ్ళా అమ్మ ఇచ్చింది గ్లూకోజ్ ఇచ్చిందా? గ్లూకోజ్ ఇస్తే రోజు ఉదయం మంచిగా ఒక ఒక లీటర్ బాటిల్ పోసుకొని ఆ దాంట్లో నీకు ఆ తాగు తినప్పుడు అప్పుడింత తాగు. పోసి పెట్టుకుంటా, పోసుకొని తాగు. సరే సరే.